అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ధనుర్మాసంలో 20వ రోజులోకి వచ్చేసాం. ఈ రోజున అమ్మవారు తన పరివారంతో స్వామివారిని నీలాదేవిని మళ్ళీ మేలుకొల్పుతూ ఉంది. ముందుగా తనే విన్నపం చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంసృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுழற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நாம் கடவா వన్నమే నల్గు. ఈరోజు పాశనంలో అమ్మవారు గోదాదేవితో సహా ఇంకా శ్రీకృష్ణ పరమాత్మను దేవేరైనటువంటి నీలాదేవిని మళ్ళీ విశేషణాలతో మేలుకొల్పుతూ ఉంది. 33 மரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெஜாய் செப்பமுடையாய் திரளுடையாய் சேத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெஜாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திரவே துயிலெஜாய் உக்கமும் தட்டொழியும் தந்தும் மணாளனை இப்போதே எம்மை நீராட்டே లోరెంబావాయ్. 33 వరర్కు మున్చెండ్రు. 33 కోట్ల దేవతలకు ఆపదలు రాగానే పరిగెత్తుతావే, ఆపద రాకముందే పరిగెత్తిపోయి వాళ్ళ కోసం యుద్ధాలు చేసినటువంటి సందర్భం ఉంది స్వామి. 33 మరర్కు మున్చెండ్రు. ఆపద రాకముందే వాళ్ళ ముందు చేరి యుద్ధం చేసి వాళ్లకు విజయాన్ని చేకూర్చినటువంటి ఓ బలశాలి. కప్పం తవిర్కుం కలియే, కప్పం తవిర్కుం బలియే, భయము పోగొట్టేటటువంటి ఆశ్రితుల యొక్క భయం పోగొట్టేటటువంటి ఓ భుజబల పరాక్రము గల శ్రీకృష్ణ పరమాత్మ తుయిలెజాయ్ మేల్కొనుము స్వామి. చెప్పముడయాయ్ తిరలుడయాయ్ చేత్తార్కు. ఆశ్రితుల మీదికి ఎవరైనా శత్రువులు దండయాత్ర చేసినట్టయితే, లేదా భక్తులని ఋషుల్ని మునుల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే, నీవు వెళ్ళి ఆ శత్రువులకు నీ శత్రువులుగా భావించి, నీ భక్తుల యొక్క శత్రువులే నీ శత్రువులుగా భావించి అట్టి శత్రువులకు భయజ్వరాన్ని కలిగించేటటువంటి పరాక్రమం కలవో శ్రీకృష్ణ మేలుకొనుము స్వామి. చెప్పెన్న మెన్ములై చెవ్వాయ్ చిరుమరుంగుల్. అట్లాగే మళ్ళీ నీలాదేవిని కూడా మేల్కొల్పుతున్నారు. చెప్పెన్న మెన్ములై, సుకుమారమైనటువంటి వక్షస్థలము గల, సుకుమారమైనటువంటి శరీర లావణ్యము గల, చిరుమరుంగుల్ ఎర్రని పెదాలు గల ఓ అమ్మ నప్పిన్నై నీలాదేవి. నంగాయ్ తిరవే తుయిలెజాయ్, పరిపూర్ణురాల, పరిపూర్ణమైనటువంటి మనస్సు గల ఓ అమ్మ. తుయిలెజాయ్, లక్ష్మీ ప్రసన్నురాల, లక్ష్మీతో సమానమైనటువంటి వర్చస్సు గల ఓ అమ్మ,
లక్ష్మీదేవియే సాక్షాత్తుగా నీలాదేవిగా జన్మించింది అని చెప్పేసి అందరూ అనుకుంటారు అమ్మ. కాబట్టి ఒక్కసారి స్వామిని నీవు మేలుకొని స్వామిని మేల్కొల్పలేవా? లెమ్ము. ఉక్కముం తట్టొళియుం. ఉక్కముం ఆలవట్టము. ఆలవట్టం అంటే విసనకర్ర. విసనకర్ర మాకిచ్చి తట్టొళియుం కంచుటద్దాన్ని మాకిచ్చి, కంచుతో తయారు చేసినటువంటి అద్దం. ఈ విసనకర్ర అద్దము దేనికయ్యా అంటే వీళ్ళు చేయబోయేటటువంటి వ్రతానికి కావలసినటువంటి పరికరాలు. వీళ్ళు చేసే వ్రతంలో విసనకర్ర అద్దము అవసరం ఉంటుంది. అవి మాకిచ్చి అమ్మ. ఉక్కముం తట్టొళియుం తందుం మాకిచ్చి మణాళనై నీ వల్లభుని, నీ స్వామిని, నీ భర్తని ఇప్పోదే ఎమ్మై నీరాట్టే లోరెంబావాయ్. ఇప్పుడే మేలుకొల్పి మమ్ములను మీ స్వామితో స్నానమాడే విధంగా. స్నానము అంటే కలిసి స్నానం చేయటం కాదు. స్నానము అంటే స్వామిలో ఐక్యం కావటాన్ని స్నానం అంటారు. అందుకే దీనికి స్నానవ్రతం అని కూడా పేరు. ఈ స్వామిని మేలుకొల్పి మా చేత ఈ వ్రతము చేయించి స్వామిలో ఐక్యం కావటము, స్వామితో తాదాత్మ్యం చెందటము, మోక్షం కోసం చేసేటటువంటి వ్రతము స్నానవ్రతము, స్వామిలో తదేకమైనటువంటి దీక్షతో స్వామి తప్ప మరేదీ లేనటువంటి ఒక విధమైనటువంటి మానసిక సమాధి స్థితిలోకి వెళ్ళడాన్ని స్నానము అంటాము. ఆ విధంగా మీ స్వామిలో మమ్మల్ని ఐక్యము చేసేటటువంటి వ్రతం ఏదైతే ఉందో దాన్ని మా చేత చేయించమ్మ. ఒక్కసారి లే, స్వామిని కూడా మేలుకొలుపు అని చెబుతున్నారు. 33 மரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெஜாய் செப்பமுடையாய் திருடையாய் சேத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெஜாய் செப்பென்ன முன்மலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலெஜாய் உக்கமும் தட்டொழியும் தந்தும் மணாளனை இப்போதே எம்மை నీరాట్టే లోరెంబావాయ్. స్వస్తి ప్రజాభ్య.